హతసాక్షులు అయ్యారు కాబట్టి ఫలించారు. మణిపూర్ చూస్తున్నాం. మణిపూర్లో ఎంతమంది గొప్ప దైవజనులు ఆ రాష్ట్రంలో ఆనాటి దినాల్లో హతసాక్షులు అయిపోయారు. మరి ఈనాటి దినాల్లో ఆ మణిపూర్ రాష్ట్రంలో ఎంతో మంది ఆ రాష్ట్రం అంతా కూడా దాదాపుగా క్రైస్తవులు ఉన్నారు. అయితే అక్కడ మణిపూర్ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంట్ క్రిస్టియన్స్కి వ్యతిరేకం, యేసు ప్రభుకి వ్యతిరేకం. వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని వందల చర్చి తగలబెడుతున్నారు, కొన్ని వందల మందిని చంపేస్తూ ఉన్నారు. అయినా కూడా యేసయ్య సువార్త ఆగిపోతున్నదా? ఇంకా ఆ రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నది. చూడండి. కాబట్టి ఫలించుట అంటే అర్థం ఏంటంటే ఆయన శిష్యులుగా ఉన్నప్పుడు, ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు అనేక మందికి ఆయన మాటలు ఏం చేస్తామో తెలియజేస్తాం. అది ఫలించుట. అనేక మంది శిష్యులుగా మారుస్తూ ఉంటాం. కాబట్టి ద్రాక్ష తోట యజమాని ఎవరు? దేవుడు. ద్రాక్ష తోట యజమాని కుమారుడెవరు? యేసు ప్రభు. సేవకులు ఎవరు? ఆనాటి దినాల్లో ప్రవక్తలు వచ్చారు, దైవజనులు వచ్చారు. ఈనాటి దినాల్లో సేవకులు అంటే మరి ఇక్కడ ఈ శిష్యులుగా మనం చెప్పుకోవచ్చు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ అదే కదా, మీరేం చేయాలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులునిగా చేయండి. కాబట్టి ఆ మాటలు వాడు స్వీకరించారు కాబట్టి అనేక దేశాల్లో సువార్త ప్రకటించారు. అనేక రకాలుగా గొప్ప మరి దేవుడి సేవ చేసి బహుగా వాళ్ళు ఫలించారు. కాబట్టి నీవు నేను యేసయ్యకి మనము ప్రియమైన శిష్యులుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలా? ఫలించే వారముగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ఫలించే వారముగా ఉండాలి. ఫలించాలి, ఫలాలు ఉండాలి. తర్వాత మనము రెండవది ప్రకటించుట. రెండవది ఏంటి? ప్రకటించుట. యేసయ్యకి శిష్యులుగా నువ్వు ఉండాలంటే, శిష్యురాలుగా నువ్వు ఉండాలంటే, శిష్యులుగా నువ్వు నేను ఉండాలంటే ఆయన వాక్యాన్ని మనం ప్రకటించాలి. ఏదో ఒక అవకాశం, మనం చేసే ప్రతి పని ఎక్కడైతే మనం ఏ స్థలంలో అయితే ఉన్నామో ఆయన ఆలోచన కలిగి ఉండాలా, ఆయన మాటలు మనం ప్రకటించాలి. నేను మా కాలేజీలో కూడా కొంతమంది పిల్లలు ఉంటే అప్పుడు చాలా ఫ్రీడమ్ ఉన్నాడు. ఏదో ఒక విధంగా దేవుని మాట వాళ్ళకు ప్రకటింపజేసి దేవుని మాట వాళ్ళకు వినిపించాను. కాబట్టి మన బాధ్యత ఏంటి? యేసయ్య శిష్యుడిగా ఉన్నామంటే రెండవదిగా ఆయన వాక్యాన్ని నిరంతరం ప్రకటించాలి. అది శిష్యులకు ఉన్నటువంటి మరొక లక్షణం. యేసయ్య ఏమన్నాడు? ఎవడైనా నన్ను వెంబడింపబోనట్లయితే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని దినదినము నన్ను వెంబడించాలన్నాడు. సాధు సుందర్ సింగ్ ఏమన్నాడు? ఆ పరలోకం వెళ్ళాలంటే సిలువ పరలోకానికి తాళపు వేట. మనం పరలోకానికి చేరాలంటే సిలువ అనేది పరలోకానికి ఒక తాళపు చెవి. మనం మందిరం తీయాలంటే మందిరానికి తాళం వేసి ఉంటుంది. అలాగా పరలోకానికి వెళ్ళాలంటే సిలువ అనేది ఒక తాళపు చెవి అని భక్తుడైన సాధు సుందర్ సింగ్ చెప్పాడు. కాబట్టి మనము యేసయ్య శిష్యురాలుగా ఉన్నామంటే రెండవది ఆయన సువార్తను మనము ప్రకటించాలి, దినదినము ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటిస్తామంటే మనం శిష్యులుగా మారాలి. శిష్యులుగా మారామంటే ఆయన తలంపులు మనం కలిగి ఉండాలి, ఆయన ఆలోచన మనం కలిగి ఉండాలి. అప్పుడు నిత్యం కూడా ఆయన సువార్తను ఏదో ఒక విధంగా ఆయన మాటలు మనం ప్రకటిస్తూ ఉంటాం. చూస్తారు, ఎవరినైనా మనం ఆహ్వానించామా? దారిలోనైనా వస్తున్నప్పుడు ఎవరినైనా ఆహ్వానించాలి, ప్రయాసపడాలి. ప్రభు ఏమంటున్నాడు? కోత ఎంతో విస్తారంగా ఉంది కానీ పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొద్దిగా ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, చాలా కొద్ది మంది ఉన్నారు. చూసారా, ఎంతో మంది ఉన్నారు. మనం ప్రయాసపడితే దేవుడికి ఫలితము అనుగ్రహిస్తాడు. కాబట్టి సాధు సుందర్ సింగ్ లాంటి భక్తులు, డాన్లై గారు లాంటి భక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకున్న సర్వస్వం వదిలిపెట్టుకొని సువార్త కోసం నిత్యం వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు. చూసారా, ఆయన సాధు సుందర్ సింగ్ గారంట హిమాలయ పర్వతాల్లో వెళ్ళి సువార్త ప్రకటన చేయడానికి ఆ టిబెట్ ప్రాంతం వెళ్తుంటే కాళ్ళలో నుంచి రక్తం వచ్చిందంట. ఆ